కాదు, బంధువుల్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు. దాని వెనుకే కళ్ళు మూసుకుని పరుగులు పెడుతున్నారు. అడుగు పెట్టగానే అరచేతిలో వైకుంఠం చూపించి ఇప్పుడు తానే లోకం అన్నంతగా మార్చేసి భారతీయుల్ని కబలిస్తున్న డిజిటల్ భూతం ఇంటర్నెట్. ఇప్పుడు భారతీయులు ఇంటర్నెట్ కి దారుణంగా ఎడిక్ట్ అవుతున్నారు. అవును, తాజాగా టాటా కమ్యూనికేషన్స్ కనెక్టెడ్ వరల్డ్ 2 పేరుతో నిర్వహించిన సర్వేలో ఇలాంటి నిజాలు ఎన్నో తేలాయి. భారతదేశంలో ఇంటర్నెట్ వాడే భారతీయుల్లో 46% నెటిజన్లు రోజుకు ఉన్న 24 గంటల్లో 6 గంటల పాటు ఇంటర్నెట్ లోనే గడుపుతున్నారట. అంటే రోజులో 25% జీవితం ఇంటర్నెట్ కే అంకితం చేస్తున్నారు. ఇదొక్కటే కాదు, వీరిలో 82% ప్రజలు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే భావనతో బాధపడుతున్నారు. అంటే నెటిజన్లలో 182 మంది ఇంటర్నెట్ లేకపోతే ఏదో కోల్పోయామన్న ఫీలింగ్ తో ఉంటున్నారంట. ఇంతేకాదు, 56% నెటిజన్లు 5 గంటల కన్నా ఎక్కువగా నెట్ కి దూరంగా ఉండలేకపోతున్నారట. ఆఫీసు పనిలోనూ లేదా నిద్రపోతూనో నెట్ కి దూరంగా ఉంటున్నారు తప్ప దాదాపుగా మెలకువగా ఉన్న టైం అంతా నెట్ కి కనెక్ట్ అయ్యే ఉంటున్నారు. ఎక్కడ ఒక్క క్షణం కూడా డిస్కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడడం లేదు. ఇంతలా భావితరం ఇంటర్నెట్ కి బానిసైపోయింది. ఇందులో ఆఫీసులో నెట్ వాడే వాళ్లతో పాటు అవసరాల కోసం నెట్ వాడేవాళ్లు, కాలక్షేపానికి వాడేవాళ్లు, దర్జా కోసం వాడేవాళ్లు, ఇలా ఎన్నో రకాలు. ఈ ఇంటర్నెట్ వాడకం ఎంతలా పెరిగిపోయిందంటే రోజులో ముఖ్యమైన పనులు కూడా పక్కన పెట్టేస్తున్నారు. కొందరు పూజలు మానేస్తున్నారు, మరికొందరు బయటికెళ్లడం మానేస్తున్నారు, ఇంకొందరు టీవీలు చూడడం కూడా మానేస్తున్నారు. నెట్ పిచ్చి పట్టిన చాలా మంది భోజనాలు కూడా మానేసి నెట్తోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇంటర్నెట్ ని ఒక రకంగా విడదీయాలని బంధం చేయడానికి కారణం అయితే సామాజిక మీడియా అనే చెప్పొచ్చు. గత 10 సంవత్సరాల నుంచి కూడా మొదట ఆర్కుట్ అని, తర్వాత ఫేస్బుక్ అని, ఇప్పుడు ట్విట్టర్ అని, యూట్యూబ్ అని, ఇట్లా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా యువత ఇంటర్నెట్ మీద ఎక్కువగా ఆధారపడటం జరుగుతూ ఉంది. అయితే కమ్యూనికేషన్ ఒకటైతే సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియా రెండో కారణం అయితే, మూడో కారణం మనం రోజువారీ వాడకంలో ఇంటర్నెట్ అనేది అత్యవసరంగా మారటం. ఆధునిక భారతంలో టీవీల కన్నా ఇప్పుడు టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ల వాడకానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అసలు మన దేశంలో నెట్ వాడే వాళ్లలో 43% నెటిజన్లు అవసరమైతే నెట్ కోసం టీవీ చూడడం కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదొక్కటే కాదు, అసలు ఇంటర్నెట్ మనోళ్లను ఎంతగా మార్చేసిందంటే నెట్ ను వాడే వాళ్లలో 61% మంది అందరికీ ఇంటర్నెట్ ఉంది అన్న భ్రమలోనే ఉన్నారట. కుకింగ్ చేయాలన్నా ఇప్పుడు ఆన్లైన్ అంతా ఇదైపోయింది. ఎడ్యుకేషన్ ఇంకా చెప్పక్కర్లేదు, మొత్తం ఈ బుక్స్ కానీ, ఈ లెర్నింగ్స్ అన్ని, లేకపోతే వీడియోస్ చూసుకోవాలన్నా క్లాసెస్ లో అర్థం కాకపోయినా వీడియోస్ చూసుకోవడానికి, లెక్చర్స్ వినడానికి అన్నిటికీ బాగా యూస్ అవుతుంది. టాటా కమ్యూనికేషన్స్ కేవలం భారతీయుల మీదే ఈ సర్వే చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా నెట్ ఎక్కువగా వాడే 6 దేశాల్లో లక్షలాది మందిని ఈ సర్వేలో భాగస్వాములు చేసి వివరాలు సేకరించింది. ఇందులో భారత్తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ దేశాల్లో కూడా ఈ సర్వే నిర్వహించింది. ఇక ఈ సర్వేలో భారత్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. భారత్ లో ఉన్న నెటిజన్లలో 182% మంది నెట్ లేకపోతే ఏదో దూరం అయిందన్న భావనలో ఉంటున్నారని సర్వే వెల్లడించింది. అయితే ఇక్కడో విశేషం ఏమిటంటే ప్రపంచ దేశాల్లో ఇలాంటి ఫీలింగ్ తో సతమతమయ్యే వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువ. మిగిలిన ఏ దేశం నెటిజన్లలో కూడా ఇంత ఎక్కువ మంది నెట్ కోసం వెంపర్లాడడం లేదు. అంతేకాదు, విదేశాల్లో కన్నా భారత్ లో నెట్ వాడే పురుషుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. మన దేశంలో స్త్రీల కన్నా పురుషులే ఎక్కువగా నెట్ వాడుతున్నారు. కానీ నెట్ లేకపోతే ఏదో జరిగిపోతోంది, ఏం జరుగుతోందో తెలియటం లేదు అన్న భావనలో ఉండేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఈ భయంతో ఉన్నవారిలో 21% మహిళలు ఉండగా 16% పురుషులు ఉంటున్నారట. ఇక భారతీయుల్లో చాలా మంది నెటిజన్లు ఇంటర్నెట్ కోసం చాలా విషయాల్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. మన దేశంలోని 43% నెటిజన్లు టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ల మోజులో పడి టీవీ చూడడం మానేస్తుంటే
ఇలాంటి వారి సంఖ్య యూరప్ దేశాల్లో 22% ఉందట. ఇక అమెరికాలో కేవలం 17% మాత్రమే ఉందట. అవును, ఇప్పుడు ఇంటర్నెట్ మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ డిజిటల్ మానియాలో ప్రపంచంలో అందరికన్నా ఇండియన్లే తొందరగా అలవాటు పడ్డారు. ఇప్పుడు మన దేశంలో ఇంటర్నెట్ వాడకం గణనీయంగా పెరుగుతూ వస్తోందని చెప్పడానికి తాజా సర్వే వివరాలే అద్దం పడుతున్నాయి.